సో శివ మొత్తానికి ఒకటి ఓవరాల్ గా అబ్జర్వేషన్ ఏంటంటే రాహుల్ గాంధీ చాలా మందిలో దేశవ్యాప్తంగా సందేహాన్ని అయితే రేకెత్తించగలిగారు. సోషల్ మీడియాలో ఆయనకి కానీ మిగతా మిస్డ్ కాల్స్ కానీ సర్టిఫికేట్ డౌన్లోడ్స్ సంబంధించి కానీ వాళ్ళు చేస్తున్న క్యాంపెయిన్ అయితే సపోర్ట్ వస్తుంది. కానీ నేనేమంటానంటే ఆయన కర్ణాటకని ఎంచుకొని తప్పు చేశారు, మహదేవ్పుర పార్లమెంట్. ఎందుకంటే ఇవాళ ఏం జరిగింది, కర్ణాటకలో ఆ సొంత పార్టీ మంత్రి రాజన్న అనే మంత్రి మరి ఇంత పెద్ద ఎత్తున ఓటర్ల లిస్ట్ లో మార్పులు వస్తే, ఇంత పెద్ద ఎత్తున ఓటర్ లిస్ట్ లో తేడాలు ఉంటే మన ప్రభుత్వం ఏం చేస్తుంది, మన అధికార యంత్రాంగం ఏం చేస్తుందంటే ఆయన బర్తరఫ్ చేశారు కేబినెట్ నుంచి. సో ఆయన మహారాష్ట్రలో హర్యానాలో ఎంచుకొని ఉంటే బాగుండేది, ఎందుకంటే అక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉండింది. సో కర్ణాటకలో ఎంచుకొని, కర్ణాటకలో ఆల్రెడీ 1.5 year అక్కడ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఎందుకంటే ఇంతకుముందు జీవీఎల్ నరసింహారావు ఆయన చెప్పినట్టు ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంటూ సొంత ఎంప్లాయ్ ఎవరు ఉండరు, రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే వాళ్లే ఓటర్ లిస్ట్ ఎన్రోల్మెంట్ కు బాధ్యులు. అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చాలా మంది పనిచేస్తున్నారు. మొత్తం ఎంప్లాయ్ అధికార యంత్రాంగం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేస్తున్నప్పుడు మరి అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికల మధ్య ఓటర్ లిస్ట్ లో డిస్క్రిపెన్సీస్ ఉంటే అక్కడ ప్రభుత్వం ఏం చేసింది, అక్కడ బూత్ లెవెల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేసింది, వాళ్ళంతా పడుకున్నారా, వాళ్ళంతా ఎందుకు రెస్పాండ్ కాలేదు, ఇటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. సో రాహుల్ గాంధీ తీసుకున్న టాపిక్ మంచిదైనా ఎంచుకున్న రాష్ట్రం కరెక్ట్ కాదంటాను నేను. కర్ణాటకను ఎంచుకోవడం వల్ల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా 1.5 years గా అప్పటికి అధికారంలో ఉండి కూడా మరి ఓటర్ లిస్ట్ లో ఇంత మార్పులు చేర్పులు జరిగితే అక్కడ వాళ్ళు ఏం చేశారు, ప్రతి బూత్ లెవెల్లో కదా, బూత్ లెవెల్ కార్యకర్తలందరూ తప్పు చేసినట్టేనా, ఆ బూత్ లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లేనట్టేనా, ఇవన్నీ క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. సో ఆయన హర్యానాను మహారాష్ట్రను ఓడిపోయిన స్టేట్ ఎంచుకొని అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉన్న రాష్ట్రం ఎంచుకుంటే కొంత అదే ఉండదు, ఇది కొంత రివర్స్. ఇంకోటి ఏంటంటే ఒక మహదేవ్పురాలోనే మెజారిటీ వచ్చిందని చెప్పారు. 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 చోట్ల బీజేపీకి వచ్చింది, 4 చోట్ల కాంగ్రెస్ కి వచ్చింది. ఎక్కువ మెజారిటీ మహదేవ్పురాలో వచ్చింది, అది మొదటి నుంచి కూడా ఇప్పుడు వచ్చింది. సో పూర్తి స్థాయిలో చెప్పకపోయినా కొంత రాహుల్ గాంధీ ఏదైతే ప్రయత్నం చేశారో దానికి బీజేపీకి ఓటైన వారికి డెఫినెట్ గా ఏమంటారు, బీజేపీని ఆశ్రయించుకునే వారికి, బీజేపీని వ్యతిరేకించుకునే వారికి ఖచ్చితంగా దీన్ని బిలీవ్ చేస్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది అనుకుంటారు టీడీపీ బద్ద వ్యతిరేకులు, అసలు టీడీపీ ఎట్లా పవర్ లోకి వచ్చింది, టీడీపీ వచ్చేది కాదు, ఇంత 11 సీట్లే జగన్ కు వస్తాయా, ఇదంతా అబద్ధం అని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదా. 11 సీట్లు రావడం అసాధ్యం, ఎందుకంటే మేము ఓటేసిన పార్టీయే గెలవాలని చాలా మంది కోరుకుంటారు. శివ రాహుల్ ఆరోపణలు ఈ రకంగా ఉంటాయి సార్, రాహుల్ ఆరోపణలు ఈ రకంగా ఉంటే ఈసీ రెస్పాన్స్ మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి కదా. ఆ రకంగా ప్రమాణ పత్రం అడగడం ఏంటి, అఫిడవిట్ అడగడం ఏంటి, ఇలా తదితర క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. ఒక వ్యవస్థలా కాకుండా ఒక వ్యక్తిలా రెస్పాండ్ అవుతుంది అనే విమర్శలు ఉన్నాయి కదా, దాని మీద ఏం చెప్తారు? ఒకటి, ఇప్పుడు ఈసీ అఫిడవిట్ అడగడం అంటే మీరు ఏది పడితే అది కాకుండా అఫిడవిట్ ఇవ్వండి. కోర్టులో కూడా ఏమడుగుతారు, రాజ్యాంగబద్ధ సంస్థలు మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టు అడిగినా ప్రభుత్వమైనా ఎవరైనా అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రం, నేను నాకు తెలిసిన విషయాలన్నీ కూడా నిజమే చెప్తాను, నేను కావాలని మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని ప్రమాణ పత్రం ఇవ్వాలి. మీరు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా ఇది జరుగుతుంది. అయితే ఈసీ ఇక్కడ అడుగుతుంది ఫస్ట్ టైం. ఒకటి, ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధ సంస్థ అయినా ఇదేదో ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అనుకూలంగా ఈసీ పనిచేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఈసీ పనిచేయట్లేదని నేను అనట్లేదు. 100% ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు ఈసీ కొమ్ము కాస్తుంది. టిఎన్ శేషన్ లాంటి ఎలక్షన్ కమిషనర్స్ లేరు, మరిక చూడబోం కూడా. ఇప్పుడు జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి వాళ్ళకి అనుకూలంగా పనిచేయకపోతే తీసేశారు, భారతీయ జనతా పార్టీ రిజైన్ చేయించేశారు బలవంతంగా. సో ఈసీ కూడా ఎక్కడి నుంచి పుట్టుకు రాలేదు, ఆకాశం నుంచి ఊడిపడలేదు. అయితే ఒక ఈసీఏ 1,00,000 ఓట్లు అక్కడ జ్ఞానేంద్ర కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మహదేవ్పురాలో ఎన్రోల్ చేయించాడు. 1,00,000 ఓట్లు ఎన్రోల్ చేస్తే బూత్ వారీగా కదా, ఏదో ప్రతి బూత్ లో చేస్తారు కదా. ఆ బూత్ లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేశారు, పడుకున్నారా? వాళ్ళు అది ఒక్క రోజులో కాదు కదా, ఎందుకంటే
ఎలక్షన్ ఓటర్ లిస్ట్ అనేది నిరంతర ప్రక్రియ. కొత్తగా ఏ బూత్ లో ఓటు యాడ్ అవుతుంది అన్నది అక్కడ చూడాలి కదా. ప్లస్ 6 లక్షల ఓట్లు మాదేపురాలో ఉన్నాయి, మిగతా వాటిలో కాన్స్టిట్యున్సీలో ఎందుకు లేవంటారు. మీరు చూడండి, నాంపల్లిలో లేదా చార్మినార్లో చంద్రాయణగుట్లో 2 లక్షల ఓట్లే ఉంటాయి ఓల్డ్ సిటీలో. అదే రాజేంద్ర నగర్ షేర్లింగంపల్లి వచ్చేసరికి షేర్లింగంపల్లిలో 8 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 7 లక్షలు ఉన్నారు. రాజేంద్ర నగర్ లో 6 లక్షలు ఉన్నారు, పటాన్చెర్లో 4-5 లక్షలు ఉంటారు. ఓల్డ్ సిటీలో తక్కువ ఉంటాయి. ఈ ఓటర్ లిస్ట్ డిస్క్రిపెన్సీ అన్నది ఒక మాదేపురా అని కాదు, మన హైదరాబాద్ లో పాత బస్తీ మీరు ఓటర్ లిస్ట్ చూడండి, ఒక ఓటులో ఒక డోర్ నెంబర్ లో ఒక దీనిలో ఎంతమంది ఎన్రోల్ అయి ఉంటారు. మన మాధవీలతను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో ఓటర్ లిస్టులు కరెక్ట్ చేసే దమ్ము ఎవరికి లేదు. ఏ ఎలక్షన్ కమిషన్ ఉన్నా ఎంఐఎం మ్యానిపులేట్ చేస్తుంది అక్కడ. ఓకే, అందుకే నేనేమంటానంటే ఓటర్ లిస్టు ఎందుకంటే వేరే పార్టీలకు యంత్రాంగం లేదు, కాంగ్రెస్ కు లేదు, బీజేపీకి లేదు యంత్రాంగం, దాన్ని సరి చేసే పరిస్థితి లేదు. అందుకని అది జరుగుతోంది. సో మహాదేవ్పురాలో 1,14,000 అంటే అక్కడ అది డెఫినెట్ గా బీజేపీ కంచుకోట మహాదేవ్పూర్. ఓటర్ లిస్ట్ లో యాడ్ అయి ఉండొచ్చు, 8-9% ఓట్స్ యాడ్ అయి ఉండొచ్చు. కానీ యాడ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగం యాక్టివ్ గా లేనట్టు బీజేపీ యంత్రాంగం యాక్టివ్ గా ఉన్నట్టు కదా. సో సేమ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇప్పుడు వైసీపీ ఓడిపోయిందంటే నమ్మలేని వాళ్ళు దీన్ని బాగా సర్క్యులేట్ చేస్తున్నారు. కానీ వ్యవస్థలో అక్కడ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేంద్ర కుమార్ వచ్చి ఓట్లు ఎన్రోల్ చేయడు. ఆన్ గ్రౌండ్ లో ఓట్లు ఎన్రోల్ చేసేది రాజకీయ పార్టీల కార్యకర్తలు. వాళ్ళు ఒక్కో ఓటు 2-3 ఓట్లు వేశారంటే డెఫినెట్ గా 2-3 ఓట్లు బహిరంగ రహస్యం. హైదరాబాద్ లో కొద్దిమందికి హైదరాబాద్ లో ఉంటది, ఊర్లో ఓటు ఉంటది, ఒక్కొక్కరికి 2-3 ఓట్లు కూడా ఉంటాయి. అక్కడ ఈసారి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒకటే రోజు పోలింగ్ పెట్టారు కాబట్టి ఎక్కువ ఓట్లు నమోదు కాలేదు. కానీ 2014లో తెలంగాణలో హైదరాబాద్ లో టీడీపీకి ఓట్లేశారు, మళ్ళా ఆంధ్రాలో వెళ్లి టీడీపీకి ఓట్లేశారు. దానివల్ల తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ లో బంపర్ మెజారిటీ, తెలుగుదేశం బీజేపీ కలిసి హైదరాబాద్ లో దాదాపు 14-13 సీట్లు గెలిచాయి. టిఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన అక్కడ కూడా హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు చంద్రబాబు నాయుడు అనుభవం అవసరం అని ఆంధ్ర ఓటర్స్ మా క్యాపిటల్ ఇప్పుడు కొత్త క్యాపిటల్ కట్టాలి, హైదరాబాద్ పోయిందని చెప్పి అక్కడ ఓటేశారు. సో ఇది జరుగుతుంది. అయితే ఈసీ సంబంధించి ఏం చెప్పొచ్చు అంటే ఈసీ అనేది డెఫినెట్ గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు వాళ్ళ ఫేవర్ లో ఉన్నారు. కానీ ఈ ఓటర్ల ఎన్రోల్మెంట్ ఇదన్నది ఆ రాజకీయ పార్టీ యాక్టివ్ గా లేనప్పుడు, ఆ కార్యకర్తలు యాక్టివ్ గా లేనప్పుడు జరుగుతుంది. దాన్ని వెరిఫై చేసుకోవాల్సిన బాధ్యత రాజకీయ పార్టీ. సో దీని వల్లనే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాయంటే మరి నరేంద్ర మోడీ 240 సీట్లు ఎందుకు వస్తాయని చెప్పినట్టు 4 సీట్లు రావాలి. తమిళనాడులో స్టాలిన్ కి ఎందుకు రావాలి కదా, తమిళనాడులో స్టాలిన్ ఎందుకు రావాలి, లేకపోతే మన తెలంగాణలో కూడా 8 సీట్లు బీజేపీకి అట్లే వచ్చినట్ట కాదు కదా. తెలిసింది కదా మనకు పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బీఆర్ఎస్ కోటేసిన వాళ్ళు బీజేపీ వైపు షిఫ్ట్ అయినట్టు కాంగ్రెస్ కోటేసిన వాళ్ళు కూడా కొంతమంది బీజేపీకి షిఫ్ట్ అయ్యారు. బీఆర్ఎస్ కు మైనారిటీలు ఓట్లేస్తే మైనారిటీలు కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అయ్యారు. అది విజిబుల్ గానే ఉంది కదా. అయితే దీన్ని నమ్మే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఎందుకంటే మేము ఓటేసిన వ్యక్తే గెలవాలి, మేము ఓటేసిన పార్టీ గెలవాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ప్లస్ అభ్యర్థులు కూడా నేను ఓడిపోను అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో అదే జరుగుతుంది ఇప్పుడు. రైట్ ఓకే సార్, కంటిన్యూ చేద్దాము.